చాలా కాలం క్రితం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి అవతారం పూర్తయ్యాక ఆయన అంతర్ధానమైపోయారట. కాని ఆయన గుండె అలాగే ఉండిపోయిందట. అది దివ్యంగా వెలిగిపోతూ ఉందట. విష్ణుమూర్తికి పరమభక్తుడైన ఇంద్రజిమ్న అనే రాజుకి ఒకరోజు కల వచ్చిందట. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి, రాజా, నేను సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక చెక్కముద్దు రూపంలో ఉన్నాను. దాన్ని కనుక్కొని నాకు ఒక గుడి కట్టించు అని చెప్పారట. రాజుగారు తన పూజారుల సహాయంతో ఒడిషాలోని పూరీ దగ్గర ఆ దివ్యమైన చెక్కముద్దును కనుగొన్నారట. కాని దాన్ని ఎవరూ చెక్కలేకపోయారట. అప్పుడు ఒక అనగనగా ఒక ముసలి వట్రంగి వచ్చాడట. ఆయన చెప్పాడట, నేనే ఈ విగ్రహాలను చెక్కుతాను. కాని నన్ను 21 రోజులపాటు ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని ఆయన ఒక గదిలో వేసుకుని విగ్రహాలను చెక్కడం మొదలుపెట్టాడట. 15 రోజుల తర్వాత లోపలినుంచి ఏ శబ్దమూ రాలేదట. రాణిగారికి భయమేసి రాజుగారిని తలుపు తెరవమని బ్రతిమాలింది. వాళ్ళు తలుపు తెరవగానే ఆ ముసలాయన మాయమైపోయాడు. లోపల 3 అర్థంగా చెక్కిన విగ్రహాలు ఉన్నాయట. అవే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. వాళ్లకి చేతులు కాళ్ళు సరిగ్గా చెక్కలేదట. అకస్మాత్తుగా ఒక దైవస్వరం వినిపించిందట. ఇదే నా నిజమైన రూపం, నన్ను ఇలాగే పూజించండి అని. అప్పుడు రాజుగారు కన్నీళ్లతో దండం పెట్టాడట. తర్వాత ఆయన పూరీలో జగన్నాథ దేవాలయాన్ని కట్టించి దేవుళ్లను అక్కడ పెట్టించాడట. ఇప్పటికీ కూడా ఆ అసంపూర్ణమైన విగ్రహాలనే వాళ్ల నిజమైన రూపంలో పూజిస్తారట. జూన్ 29, 2025. ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేది. పూరీ, ఒడిషా మరియు వేరే జగన్నాథ్ గుడిలో పెద్ద రథయాత్ర చేస్తారు. ప్రతి సంవత్సరం పూరీలో పెద్ద రథయాత్ర జరుగుతుందట. ఆ 3 దేవతలను పెద్ద చెక్క రథాలపై ఊరేగిస్తారట. వేలాది మంది భక్తులు ఆ రథాలు లాగుతారట. రథాలను చూస్తే చాలు అన్ని పాపాలు పోయి దేవుడి ఆశీస్సులు వస్తాయని నమ్మకమట. చిన్ని మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నవ్వొస్తే షేర్ చేయండి. మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.